ప్రారంభించాలంటే న్యాయాధిపతుల గ్రంథంలో మనం 11వ అధ్యాయంలో ఉన్నాం. న్యాయాధిపతులు అనగానే యెహోషువ తర్వాత న్యాయాధిపతులు 5 పుస్తకాల తర్వాత ధర్మశాస్త్రంలో ఉన్న 5 పుస్తకాలు తర్వాత వచ్చింది యెహోషువ తర్వాత యెహోషువ ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన తర్వాత న్యాయాధిపతుల్లోకి వచ్చినాం. న్యాయాధిపతుల్లో చూసినట్లయితే మనం ఎక్కువగా అంటే మొదటి నుంచి మనం చెప్పుకుంది ఇశ్రాయేలు ప్రజలు గురించి మనం చెప్పుకుంటూ వచ్చింది ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు తప్పిపోయేవారు అని. అదే మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. మరొకసారి ధ్యానించడానికి ప్రభు ఈ దినం కృపనిచ్చినాడు. ఈ దినము వాక్యం ధ్యానించే విషయంలో ప్రభు కృపను కోరుకుంటూ మీ ముందుకు వస్తున్నాను. మరొకసారి అందరికీ ప్రైజ్లా. తర్వాత ఇశ్రాయేల్ ప్రజల యొక్క జీవిత చరిత్రలో 300 సంవత్సరాల ఈ కాలంలో దాదాపుగా ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజల యొక్క చరిత్రలో ముఖ్య ఘట్టం ఏంటంటే దాదాపుగా తప్పిపోవటము తిరిగి సమకూర్చబడటం. వాళ్ళు తప్పిపోతారు, దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు, తిరిగి ప్రభువా అంటారు, తిరిగి సమకూర్చబడతారు. ఇది రొటీన్గా జరుగుతూ ఉంది ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో. అంటే ఒక స్థిరమైన మనసు లేని వారు. ఒక్క మాటలో మనం అసలు చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథంలో రాయబడి ఉంటుంది 2వ అధ్యాయం 19-20 వచనాల్లో, ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించుచు పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండుట వలన తమ క్రియలలోనే తమ మూర్ఖ ప్రవర్తనలోనే లేని దేనిని విడువక తమ పూర్వీకుల కంటే మరిమిగులు చెడ్డవారైరే ఉంది అక్కడ. అందుకని యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండగా ఆయన ఇలాగ సెలవిచ్చును, ఈ ప్రజలు నా మాట వినక వీరి పితరులతో నేను చేసిన నిబంధనను మీరుదురు కనుక నేను నియమించిన విధిని అనుసరించి వారు పితరులు నడిచినట్లు మీరును యెహోవా విధిని అనుసరించి నడుచుదురో లేదో ఆ జనము వలన ఇశ్రాయేలును శోధించుటకై యెహోషువ చనిపోయిన కాలమున శేషించిన జనములలో ఏ జనమును వారి ఎదుట నేను వెళ్ళగొట్టను. అందుకు యెహోవా ఆ జనులను యెహోషువ చేతికి అప్పగింపకయు శీఘ్రముగా వెళ్ళగొట్టకయు మాని వారిని ఉండనిచ్చెను. దేవుడు ఉండనిచ్చినాడు తన ప్రజలని. అయితే తప్పిపోయేవారుగా ఉన్నారు. ఒక న్యాయాధిపతిని కోరుకుంటారు, మా పక్షంగా నిలబడి మా పక్షంగా యుద్ధాలు చేయని. న్యాయాధిపతులు ఏం చేస్తారంటే ఇశ్రాయేల్ పక్షంగా యుద్ధాలు చేసి శత్రువుల చేతిలో నుంచి వారిని కాపాడుతారు, విడిపిస్తారు. ఇది న్యాయాధిపతులు చేసే పని. ఒక న్యాయాధిపతి ఉంటాడు, వాళ్ళకి విజయం ఇస్తాడు, అప్పటి వరకు బాగుంటారు, ఆహా మా బాగుంది దేవుడు మనల్ని కాపాడారంటారు. ఆయన న్యాయాధిపతి చనిపోగానే మళ్ళీ పాపం చేస్తారు, మళ్ళీ ఇతర దేవతలతో తిరుగుతారు, తిరిగి చెడు మార్గంలో సొంత యొక్క ఆలోచనలతో నడుచుకుంటారు, మళ్ళీ శత్రువుల చేతికి అప్పగించబడతారు. అంటే శత్రువుల చేతికి అప్పగిస్తే తప్ప వాళ్ళు దారికి రావట్లేదు, అది వాళ్ళకి అలవాటైంది. చాలామంది పిల్లలు కూడా ఏంటంటే ఎక్కువ అంటే కొడితే తప్ప వాళ్ళ మాట వినరు అని అంటుంటారు. రీసెంట్గా నేను VBS పోయినప్పుడు వాళ్ళ బాబు గురించి చెప్తూ ఆ సిస్టర్ చెప్తా ఉంది, వీడిని కొడితేనే అక్క మాట వింటాడు లేకపోతే వినడు. అంటే దెబ్బకి అలవాటు పడిపోతారు కొంతమంది పిల్లలు. అంటే అరిస్తే గద్దిస్తే వినరు, అట్లా అలవాటు పడిపోయినారు ఇశ్రాయేలు ప్రజలు. దేవుడు అంటే శత్రువుల చేతికి అప్పగిస్తేనే ప్రభు వైపు తిరుగుతున్నారు, లేదంటే తప్పిపోతున్నారు. సొంత మార్గాలు, సొంత దేవతలు, సొంత దేవుళ్ళు, సొంత ఆలోచనలు, మూర్ఖ ప్రవర్తన, అపవిత్రత, ఇవన్నిటిలో గుండా కొనసాగటము ఇశ్రాయేలుకి పరిపాటి అయిపోయింది. అందుకే దేవుడు ఆ విధంగా తన వైపు లాక్కోవటానికి దేవుడు చేస్తాడు తప్ప దేవుడు ఎప్పుడు కూడా కఠినుడు కాదు, అండ్ డిసిప్లైన్ చేస్తాడు అంతే. వస్తే మనకు శోధనలు వస్తే ఎట్లా వస్తాయంటే దేవుడు డిసిప్లైన్ చేయడానికి వస్తాయి, లేదా పరీక్షించడానికి వస్తాయి. కొంతమందిని దేవుడు పరీక్షిస్తాడు, కొంతమందిని డిసిప్లైన్ చేస్తాడు. కాబట్టి ఆ విధంగా ఉంటాయి తప్ప దేవుడు ఎప్పుడు కఠినుడు కాదు. అదే ఇశ్రాయేల్ ప్రజలు తప్పిపోవటం, తిరిగి సమకూర్చబడటం జరుగుతూ ఉంది. ఇది న్యాయాధిపతుల గ్రంథంలో మనం ఎక్కువగా చూసే భాగం. నిజంగా 11వ అధ్యాయంలో చూస్తే అసలు ఒక మంచి ఒక 2 క్యారెక్టర్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఒకటి యెఫ్తా,
రెండోది యెఫ్తా కుమార్తె. నిజంగా చాలా చక్కటి భాగం ఇది. ఎంత మంచి కుమార్తె అంటే యెఫ్తాకి దేవుడు ఇచ్చాడు. అంత మంచి కుమార్తె. అంత మంచి కుమార్తె ఎలా అయింది అంటే అది యెఫ్తా పెంపకం. మరి యెఫ్తా ఏమన్నా పాపం అంటే చక్కగా పెంచబడ్డాడా, అంటే తల్లిదండ్రుల బోధలో పెరిగాడా అంటే లేదు. యెఫ్తా వచ్చేసి ఒక వేషకుమారుడు. అంటే అది తన తండ్రి చేసిన తప్పు. తన తండ్రి చేసిన తప్పుకి కుమారుడు బలైనాడు, యెఫ్తా బలైపోయినాడు. తను ఏమి ఎరగడు తన తండ్రి చేసిన తప్పుకి. వీళ్ళు ఏం చేస్తారంటే, మిగతా అన్నదమ్ములందరూ ఏం చేస్తారంటే, అరే నువ్వు వేషకుమారుడివి, మా నాన్న పేరు కూడా నువ్వు ఎత్తకూడదు, అసలు నువ్వు మా తమ్ముడివే కాదు, మా సహోదరుడివే కాదు అని వెళ్ళగొట్టడం జరుగుద్ది. అక్కడి నుంచి పారిపోతాడు యెఫ్తా. అక్కడికి వెళ్ళి తర్వాత వేరే ప్రదేశానికి వెళ్ళటం జరుగుద్ది యెఫ్తా. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడంతా అల్లరి మూక, అల్లరి ప్రజల మధ్యలో పెరిగిన వాడు యెఫ్తా. అక్కడికి పోయి అక్కడ మాదిరిగా ఉండి, అంటే దేవుని గురించి విన్నాడు యెఫ్తా, దేవుని గురించి చూచాడు యెఫ్తా. దేవుడు అంటే ఎంతో తెలుసు యెఫ్తాకి. అందుకే అటువంటి ప్రజల మధ్యలో కూడా యెఫ్తా చక్కగా పెరిగి మంచి పేరు తెచ్చుకొని దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడు. కాబట్టే యెఫ్తాను దేవుడు కోరుకున్నాడు. అందుకే అంటాడు కదా, దేవుడు అంట అనేకుల్ని, అంటే ఎన్నిక లేని వాడిని ఏర్పరచుకుంటాడు జ్ఞానవంతులను సిగ్గుపరచడానికి. కాబట్టి యెఫ్తా చేసిన అది ఏంటంటే, అటువంటి జీవితంలో గుండా యెఫ్తా ఒక ప్రత్యేకించబడిన వ్యక్తి. అందుకే ప్రత్యేకించబడిన వ్యక్తి యొక్క కుమార్తె యెఫ్తా కుమార్తె. యెఫ్తా కుమార్తె పేరు వ్రాయబడలేదు, కానీ ఆమె చాలా ఘనురాలు, ఆ యవ్వన బిడ్డ. నిజంగా అటువంటి జీవితం యెఫ్తా జీవించాడు. యెఫ్తా జీవితాన్ని చదివి ఉంటుంది. పిల్లలు చదువుతారు తల్లిదండ్రుల్ని, ఎవరు చదవాల్సిన అవసరం లేదు. ఆ విధంగా చెప్పాలంటే తల్లిదండ్రులు పిల్లల్ని డిసిప్లైన్ చేస్తూ ఉంటే పిల్లలు కూడా తల్లిదండ్రులని డిసిప్లైన్ చేయటానికి కారకులు అవుతూ ఉంటారు. ఎందుకంటే పిల్లలు గమనిస్తూ ఉంటారు కదా, తల్లిదండ్రుల జీవితాలను పిల్లలు అబ్జర్వ్ చేస్తూ ఉంటే, అయ్యో మా పిల్లలు చూస్తే ఏమనుకుంటారు, అయ్యో మా పిల్లలు మేము ఇట్లా ఉంటే చెడిపోతారేమో అన్ని భయంతో కూడా ప్రవర్తించిన తల్లిదండ్రులు కూడా లేకపోలేదు. కాబట్టి అటువంటి యెఫ్తా జీవితం బట్టి మనం అది గమనించవచ్చు. యెఫ్తా జీవితాన్ని బట్టి యెఫ్తా కుమార్తె ఉంది. అంటే ఫస్ట్ కొన్ని వచనాలు చదువుదాం. ఇది ఇంట్రడక్షన్గా చెప్పాను. గిలాదు వాడని యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు, అతడు వేషకుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతని కుమారులు కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్ని స్త్రీకి పుట్టిన వాడవు కనుక మన తండ్రి ఇంటి నీకు స్వాస్థ్యం లేదనిరి. యెఫ్తా తన సహోదరులు లేదని పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా యుద్ధకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. ఆ టోబు దేశానికి పారిపోయినాడు. ఆ టోబు దేశంలో అల్లరి జనం ఉంది. అల్లరి జనము మధ్యలో సంచరించాల్సి వచ్చింది యెఫ్తా. చాలామంది యవ్వన బిడ్డలు కూడా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఈ విషయాలు. అసలు యవ్వనస్తులకి చెప్పాల్సిన భాగం ఇది. అంటే చాలామంది అంటారు, మా పేరెంట్సే బాగలేరు అందుకే మేము ఇట్లా అయిపోయాము అని పేరెంట్స్ మీద బ్లేమ్ చేస్తూ ఉంటారు. దేవుడు ఒక సెన్స్ అనేది ఇస్తాడు. బైబిల్ చదవటం వలన అది ఎక్కువ అవుతుంది. కామన్ సెన్స్ అంటారు కదా, కామన్ సెన్స్ ఉంటుంది లోకంలో, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు. చాలామంది పిల్లలైతే తల్లిదండ్రులు ఎట్లా ఉన్నా వాళ్ళ జీవితాలు కాపాడుకున్న పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఆ విధంగా యెఫ్తా ఆ విధంగా అంటే అల్లరి జనము మధ్య ఉండి, నా తల్లి ఒక వేశ్య, నా తండ్రి ఈ విధంగా నాకు ఇటువంటి జన్మనిచ్చాడు, నాదేముందిలే నేను ఎట్లా బ్రతికితే ఏంలే అనుకోలేదు యెఫ్తా. అల్లరి మూక మధ్యలో కూడా పరాక్రమం గల, అసలు అంటే యుద్ధశాలి అనొచ్చు, పరాక్రమం గల బలాఢ్యుడు, పరాక్రమవంతుడు బలాఢ్యుడు. అటువంటి బలాఢ్యుడైన పరాక్రమవంతుడు అయిండు కూడా తప్పిపోకుండా దేవుని కొరకై నిలబడ్డవాడు యెఫ్తా నిజంగా అని చెప్పొచ్చు. కాబట్టి ఆత్మ జీవితము అనేది ఎవరికి వాళ్ళు జీవించాల్సింది.
వాళ్ళు ఇలా ఉన్నారు కాబట్టి నేను ఇలా ఉంటాను అని అనటానికి లేదు అన్న దానికి ఈ అధ్యాయం చాలా బాగా నేర్పిస్తుంది. ఎవరిది వాళ్ళకే. కాకపోతే తల్లిదండ్రులుగా నేర్పించాల్సింది ఏంటంటే పిల్లలకి పుట్టినప్పటి నుంచి, జ్ఞానం ఎరిగినప్పటి నుంచే ప్రభు బోధలో పెంచితే వాళ్ళు బలవంతులు అవుతారు అనేది యెఫ్తా ద్వారా నేర్చుకోవచ్చు. యెఫ్తాని దేవుడు కోరుకున్నాడు, దేవుడు ప్రేమించాడు, తను లోబడేవాడని ప్రభువుకు తెలుసు కాబట్టి యెఫ్తా చక్కటి మార్గంలో పెరిగి దేవుని చేత ఎన్నుకొనబడ్డాడు ఒక లీడర్గా, ఒక న్యాయాధిపతిగా. నిజంగా అంటే మన పేరెంట్స్గా చేయాల్సింది అంటే పిల్లలకి చిన్నప్పటి నుంచే చెప్పాలి. ఉగ్గుపాలతో పెంచినట్లుగా, మోషేని యొక్బేదు అమ్రాములు పెంచినట్లుగా, సమూయేల్ని హన్నా పెంచినట్లుగా ఈ విధంగా పెంచితే వాళ్ళు తొలగి పొమ్మన్నా పోరు. అంటే పేరెంట్స్ ఒకవేళ తప్పుటడుగులు వేసినా కూడా తప్పిపోని స్థాయికి వాళ్ళు ఎదుగుతారు. పేరెంట్స్కి బుద్ధి చెప్పే స్థాయికి ఎదుగుతారు. అది చిన్ననాటి నుంచే బీజం వేయాలి. చాలామంది సండే స్కూల్ టీచర్స్ మీద, సండే స్కూల్ తీసుకునే వాళ్ళ మీద బ్లేమ్ చేయడానికి లేదు. సండే స్కూల్ వీక్లీ వన్స్, ఎవ్రీడే పిల్లలు కనపడేది తల్లిదండ్రుల కళ్ళ ముందు ఎక్కువ భాగం. వాళ్ళ మాట వినేది కూడా పేరెంట్స్ మాటే. పేరెంట్స్ మాట ఎక్కువ శాతం వాళ్ళ మైండ్లో ఉంటుంది. అంతేకాదు చూచి నేర్చుకునేది ఎక్కువ ఉంటుంది. పిల్లలు చిన్న ఏజ్లో ఏది చూస్తారో అది చేస్తారు. కాబట్టి ఆ విధంగా మనం జాగ్రత్త కలిగి నడుచుకున్నట్లయితే పిల్లలు కూడా అదే జాగ్రత్తగా నడుచుకుంటారు. యెఫ్తాను చూసి తన కుమార్తె నేర్చుకొని ఉంటుంది. నేను అందుకే చెప్తున్నాను, యెఫ్తాను చూసి నేర్చుకున్నది. మన పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి, అంటే కొంతమంది ఏమో మమ్మీలాగా ముసుగేస్తుంటారు చిన్నప్పటి నుంచే. ఏంటంటే మా మమ్మీ ఇట్లా ప్రార్థన చేస్తుంది, కొంత మైక్ పట్టుకొని ఇట్లా పాటలు పాడటం, మైక్ పట్టుకొని ఇట్లా నిలబడి ఏదో చెప్తున్నాడు. ఏంటంటే మా డాడీ ఇట్లా చేస్తాడు అంటే చూసేది ప్రభావం ఎక్కువగా ఉంటుంది పిల్లల మీద. అందుకని ఆ విధంగా యెఫ్తా వలె మాదిరికరమైన జీవితం జీవించినట్లయితే చూచి నేర్చుకోవచ్చు. పిల్లలు మనం చూచి నేర్చుకుంటారు కాబట్టి మన ప్రవర్తన అనేది ఎక్కువగా ప్రభావితం చూపిస్తుంది పిల్లల మీద. ఆ విషయంలో మనం దేవునికి లెక్క అప్పచెప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది చాలామంది పేరెంట్స్ నేను విన్నాను, గమనించాను, చూచాను. కానీ వాళ్ళ తప్పిదం కప్పిపుచ్చడం కోసం పిల్లల్ని తప్పు మార్గంలో సమర్థించిన వాళ్ళు, పర్వాలేదులే, ఏం కాదులే, ఈ కాలం పిల్లలు అంతే అన్న వాళ్ళని కూడా చాలామంది ఉన్నారు. అది చాలా తప్పు. అంటే వాళ్ళు పోతే పోయినారు, నేను పోతే ఎట్టన్నా పోయినా, ఇక నా పిల్లలన్నా చక్కగా ఉండాలి అనే పేరెంట్స్ కూడా ఉన్నారు. పిల్లలు డిసిప్లిన్ చేసుకుంటూ ఉన్న పేరెంట్స్ కూడా ఉన్నారు. అది వీళ్ళకంటే అది కొంచెం బెటర్. పిల్లల్ని కూడా తప్పు మార్గంలో నడిపించటం అనేది అది చాలా భయంకరమైన విషయం. కాబట్టి ఆ విధంగా ఉండాలి. కాబట్టి పిల్లలు కూడా అంటే ఎవరి ఆత్మకు వాళ్ళు ఉత్తరవాదులు. ఈ విధంగా వాక్యం అంటే విశ్వాసుల పిల్లల గురించి నేను మాట్లాడుతున్నాను. విశ్వాసుల పిల్లలు, విశ్వాసులైన తల్లిదండ్రులు ఎవరికి వాళ్ళే అన్నట్లుగా ఈ దినాలు అయిపోయినాయి. ఈ దినాలు ముఖ్యంగా చివరి దినాలు వచ్చేటప్పటికి ఎవరి ఆత్మను వాళ్ళు కాపాడుకునే దినాలు, ఎవరి రక్షణ వాళ్ళు కాపాడుకునే దినాలు. ఒకరిని చూచి ఒకరు నేర్చుకోవటానికి అంటే నేర్చుకునేది ఏమి అంటే ఒకరిని చూసి నేర్చుకునేది ప్రభుని చూసి తప్ప. ప్రభుని చూసి నడుచుకుంటే మంచిది. వాళ్ళే అట్లున్నారు, మేమేంటి, వాళ్ళు మాకు బోధించేదేంటి అన్న పరిస్థితులు లేకపోలేదు. అంటే బోధ అనేది వాక్యాన్ని మాత్రం తీసుకోవాలి, బోధకుల్ని తీసుకోవద్దు. మన బోధకుడు ప్రభువు మాత్రమే. వాళ్ళు ప్రభువు ఏర్పరచుకున్న సాధనాలు. కొంతమంది మాదిరిగా ఉండి సేవ చేయొచ్చు, కొంతమంది మాదిరిగా లేకుండా వాళ్ళకున్న టాలెంట్ని బట్టి వాక్యం చెప్పవచ్చు. అందుకే ప్రభు వైపు చూడటం, చెప్పబడే వాక్యాన్ని వినటం, దాన్ని స్వీకరించటం, ఇది చేసినట్లయితే ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. కాబట్టి ఈ విధంగా యెఫ్తా అటువంటి జనుల మధ్యలో కూడా జీవిస్తూ ఆ విధంగా ఉన్న కాలంలో కొంతకాలం అయిన తర్వాత ఏమైందంటే అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధానికి వచ్చినారు. అమ్మోని ఇశ్రాయేలుతో యుద్ధం చేసినప్పుడు గిలాదు ఈ పెద్దలందరూ వచ్చేసి, అప్పుడు గిలాదులో ఎవరున్నారు, యెఫ్తా గిలాదులో పుట్టినాడు. అప్పుడు ఈ గిలాదు పెద్దలు ఈ టోబు దేశానికి వచ్చి యెఫ్తా దగ్గరకు వస్తారు. యెఫ్తాను రప్పిద్దాము, చాలా బలార్జుడు, పరాక్రమం గల్లోడు అని చెప్పి యెఫ్తా దగ్గరకు వస్తారనమాట. ఇది నేను అంటే చెప్పేస్తున్నాను, చదువుతా చెప్తే టైం అవుతుందని. 4వ వచనం నుంచి ఉంది ఇది. తర్వాత గిలాదు పెద్దలు అందరూ వచ్చేసి యెఫ్తా దగ్గరకు వచ్చినప్పుడు
నువ్వు వచ్చి మాకు అధిపతిగా ఉండు, మాకు న్యాయాధిపతిగా ఉండు, మమ్మల్ని కాపాడు, అమ్మోనీయులతో యుద్ధం చేద్దాం, నువ్వు ముందుగా నిలబడు అని యెఫ్తాతో చెప్తారనమాట. అప్పుడు యెఫ్తా ఏమంటారంటే, మీరు అందరు కూడా నా మీద పగబట్టినారు కదా ఆ దినాల్లో, నా తండ్రి ఇంటిలో నుంచి నన్ను తోలేసినారు, నన్ను తోసేసినారు కదా, అరే నువ్వు పలానా కుమారుడివి అని చెప్పి నన్ను తృణీకరించేసినారు, నన్ను అవమానపరిచినారు, నన్ను తక్కువ చేసి మాట్లాడినారు. నేను చెయ్యని తప్పుకి ఇంకా ఎంతో బాధపడి ఉండొచ్చు, అన్ని మాటలు రాయలేకపోయినా నేను ఎంత బాధపడి ఏడ్చుకొని ఉంటాడో. నేను చేశాను ఆ తప్పు, నేను పుట్టడానికి కారణం నేనా, ఆ పుట్టడానికి అని. అటువంటి పరిస్థితుల్లో నన్ను తోసేసినారు, మీరు నన్ను అవమానపరిచినారు, నేను పారిపోయినా, నేను అల్లరిమోక మధ్యలో ఉంటూ కూడా నా దేవుని కొరకు నేను నిలబడినా, ఇప్పుడు నా దగ్గరకు వచ్చినారు అన్నట్లుగా యెఫ్తా అంటాడు. అది మీకు శ్రమ వచ్చినప్పుడు వచ్చినా నా దగ్గరకు అంటాడు యెఫ్తా. అప్పుడు ఇంకా గిలాదు పెద్దలందరూ అంటారనమాట. 8వ వచనం నుంచి మనం చూస్తే, మేము అమ్మోనీయులతో యుద్ధం చేస్తే గిలాదు నివాసమైన మా అందరి మీద నువ్వు అధికారిగా ఉంటావు అని యెఫ్తాతో చెప్తారనమాట. అప్పుడు యెఫ్తా ఏమంటాడంటే, అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి మీ నన్ను గిలాదుకు తీసుకొని పోతే యెహోవా వాళ్ళని నా చేతికి అప్పగిస్తే నేను మీకు ప్రధాని అవుతానా అని అడుగుతాడనమాట. అప్పుడు గిలాదు పెద్దలు ఏమంటారంటే, ఖచ్చితంగా నిశ్చయంగా అవుతావు, మేము నీ మాట చొప్పున చేస్తాం, నీ మాట వింటాం, యెహోవా మన మధ్య సాక్షిగా ఉంటాడు, మన ఇరువురు మధ్య అని యెఫ్తాతో చెప్పడం జరుగుద్ది. అక్కడ 11వ వచనం వరకు అవే ఉంటాయి. కాబట్టి యెఫ్తా అంటాడు, మాకు ప్రధాన అధిపతిగా వాళ్ళు నియమించుకుంటారు, మా ప్రధాన అధిపతిగా ఉండు అని వాళ్ళు నియమించుకుంటారు. అప్పుడు యెఫ్తా మిస్పాలో ఏం చేస్తాడంటే, యెహోవా సన్నిధిలో ఆ సంగతి అంతా వినిపిస్తాడు. ప్రభా వాళ్ళు ఇట్లా అడుగుతున్నారు నన్ను, ప్రభా ఈ తృణీకరించబడిన వాడిని నేను ఏ పాటి వాడిని, నువ్వు నన్ను కోరుకున్నవాడిని కృతజ్ఞతలు కూడా చెప్పుంటాడు యెఫ్తా ఖచ్చితంగా. ఆ విధంగా యెఫ్తా దేవునికి విన్నవించుకొని వస్తాడు. నిజంగా గొప్ప సంగతి. యెఫ్తా ఎంత చక్కగా నేర్చుకున్నాడు. నిజంగా ఏమంటారు, త్రోసివేయబడిన మూలకు తలరాయి, తృణీకరించబడిన రాయి మూలకు తలరాయి అయినట్లుగా నిజంగా ఏ వ్యక్తిని త్రోసి వేసినారో ఆ వ్యక్తే నిజంగా దేవుడు తలగా పెట్టినాడు. అందుకే దేవుడు నిజంగా బలహీనలు ఏర్పరచుకుంటారంట. బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి బలహీనలు ఏర్పరచుకుంటాడు. స్త్రీలలో ఏర్పరచుకున్నాడు, సమరయస్త్రిని ఏర్పరచుకున్నాడు, రాహాబుని ఏర్పరచుకున్నాడు, అనేకులను ఏర్పరచుకున్నాడు. ఎన్నో మంది స్త్రీలను ఏర్పరచుకున్నాడు దేవుడు. బలహీనులైన వారిని గొప్ప గొప్ప కార్యాలు చేయటానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. నిజంగా ఆయన బలహీనలు సైతం విడిచిపెట్టే దేవుడు కాదు అని యెఫ్తా తన యొక్క నిజంగా దేవుని చేత ఎన్నుకొనబడిన వాడు యెఫ్తా. అందుకే దేవుని దగ్గరికి వెళ్ళి విన్నవించుకుంటాడు. దేవుని చేత నాకు విజయమిస్తే, నా చేత దేవుడు చేత విజయమిస్తా, నేను పరాక్రమవంతునే, నేను బలార్జుని, నేను వస్తా, యుద్ధం చేస్తా, నన్ను గాంగ అధిపతికి ఎంచుకుంటున్నాడు అని అనుకోనకుండా దేవుని దగ్గర విన్నవించుకుంటున్నాడు యెఫ్తా. అంటే ప్రతి విషయానికి దేవుణ్ణి ముందుగా పెట్టడం అనే విషయం మనం యెఫ్తా నుంచి నేర్చుకోవచ్చు. ప్రతి విషయం యోసేపు కూడా అట్లానే చేసినాడు. కలల భావం అంటే ఇది నాతో కాదు, ఇది దేవుని ద్వారానే అవుతుంది. దానియేలు దేవుని ద్వారా, షద్రకు మేషకు అబేద్నెగోలు మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. దేవుణ్ణి ముందు పెట్టాలి, దేవుణ్ణి ఘనపరచాలి, దేవుని మహిమపరచాలి. దేవుడు లేకుంటే మనం లేం అనే విషయము బాగా ఎరిగితే ఆ మాట ఆటోమేటిక్గా వస్తుంది. నాదేం లేదు, నా దేవుడు నాతో ఉంటేనే నేను ఈ పని చేయగలను. నాదేం లేదు, నా దేవుడు నా ప్రార్థన వింటేనే జరుగుద్ది. నాదేం లేదు, నాకు దేవుడు తోడుగా ఉంటేనే నేను ఇది చేయించగలను. అంతే. దేవుడు తోడుగా లేకపోతే ఎవరు ఏం చేయలేం. అదొక్కటి ఎరిగి ఉండాలి. దేవుడే మన బలవంతుడు, దేవుడు మన పక్షంగా సమస్తము చేయవాడు ఆయనే. ఇదో 12వ వచనం నుంచి చూస్తే యెఫ్తా ఏం చేస్తాడంటే, అమ్మోనీయులకు దూతలను పంపుతాడు. నాకు మీకు మధ్య జరిగిన నా దేశం మీదకి యుద్ధానికి వచ్చినావు నువ్వు అని అడుగుతాడు. అమ్మోనీయుల రాజు ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు
వాళ్ళు అర్నోను మొదలుకొని ఎబ్బోకు వరకు, యోర్దాను వరకు నా దేశాన్ని ఆక్రమించుకున్నారు, అందుకే నేను యుద్ధానికి వచ్చినాను అని అమోనీయుల రాజు చెప్పడం జరుగుద్ది. 12వ వచనం నుంచి మన సమాధానంగా ఉన్నట్లు ఆ దేశాలను మరలా మాకు అప్పగించమని యెఫ్తా పంపిన దూతలతో సమాచారం పంపిస్తాడు అమ్మోనీయుల రాజు. అప్పుడు యెఫ్తా ఏమంటాడంటే, అమ్మోనీయుల రాజు మళ్ళా దూతల్ని పంపి యెఫ్తా ఏం చెప్తాడంటే, ఇశ్రాయేలు మోయాబు దేశమైన అమ్మోనీయుల దేశమైన మేము ఆక్రమించుకోలేదు. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చేటప్పుడు వాళ్ళు ఎర్ర సముద్రం వరకు అరణ్యంలో నడిచి కాదేశునికి వచ్చినారు. అప్పుడు ఇశ్రాయేలు ఎదోము రాజులతో దూతలను పంపి నీ దేశం గుండా పోటుకు దయచేసి నాకు సెలవిమ్మని వాళ్ళు అడిగినారు. ఎదోము రాజు ఒప్పుకోలేదు దానికి, ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలు చాలా గొప్ప సైన్యం కాబట్టి వాళ్ళని నమ్మలేదు ఎదోము రాజు, అందుకే ఒప్పుకోలేదు వాళ్ళ మార్గం గుండా పోవటానికి. అప్పుడు మోయాబు రాజు అట్టి వర్తమానమే అప్పుడు పంపినాడు అని చెప్తాడనమాట. అప్పుడు ఇశ్రాయేలు కాదేశులోనే ఆగిపోయినారు, కాదేశులోనే నివసించినారు అని. తర్వాత వాళ్ళు 18వ వచనం చూస్తే వాళ్ళు అరణ్య ప్రయాణం చేస్తా ఇశ్రాయేల్ ప్రజలు ఎదోమీయుల యొక్క మోయాబీయుల యొక్క దేశము చుట్టూ తిరుగుతా మోయాబునకు తూర్పు దిక్కున కనాను దేశంలో ప్రవేశించి అర్నోను అద్దరిలో దిగినారు. వాళ్ళు మోయాబు సరిహద్దు లోపలికి పోలేదు. ఈ విధంగా చెప్తూ అంటే వాళ్ళ పరిస్థితులన్నీ కూడా అమ్మోనీయుల రాజుకు యెఫ్తా చెప్పడం జరిగింది. ఈ 21వ వచనంలో చూస్తే అప్పుడు ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా సీహోను అతని సమస్త జనమునకు ఇశ్రాయేల్ చేతికి అప్పగింపగా వారు ఆ జనము హతము చేసిన తర్వాత ఆ దేశ నివాసులైన అమోరీయుల దేశమంతా స్వాధీనపరుచుకొని ఈ విధంగా అరణ్యములు మొదలుకొని యోర్దాను వరకు అమోరీయుల ప్రాంతములన్నీ స్వాధీనపరుచుకునేది. కాబట్టి ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా అమోరీయులను తన జనులను నిలవకుండా తోలివేసిన తర్వాత నీవు దాన్ని స్వాధీనపరుచుకుందువా అని అడుగుతాడనమాట. మా దేవుడని యెహోవా మా ఎదురు నుండి ఎవరిని తోలివేయినో వారి స్వాస్థ్యమును మేము స్వాధీనపరుచుకుందుము. మోయాబు రాజైన సిప్పోరు కుమారుడగు బాలాకు కంటే నీవు ఏమాత్రం పదికుడవు కాదు కదా. అతడు ఇశ్రాయేలుతో ఎప్పుడైనా కలహించినా, ఎప్పుడైనా వారితో యుద్ధం చేసినా అని అడుగుతాడు. ఇది వాళ్ళ సంభాషణ అంతా ఇక్కడ జరిగింది. అంటే వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళాలి కాబట్టి యెఫ్తా అమోనీయుల రాజుకు మధ్య సంభాషణ 28వ వచనం వరకు. అప్పుడు చివరికి ఏమైందంటే అమ్మోనీయుల రాజు యెఫ్తా తనతో చెప్పిన మాటకి ఒప్పుకొనలేదు. అమ్మోనీయుల రాజు ఒప్పుకోడు, సమాధాన పడటానికి ఇష్టపడడు. అప్పుడు యెహోవా ఆత్మ 29వ వచనంలో యెఫ్తా మీదికి రాగా అతడు గిలాదులో మనష్షేలను సంచరించు, గిలాదు మిస్పాలో సంచరించు, గిలాదు మిస్పే నుండి అమ్మోనీయులకు సాగిన. దేవుని ఆత్మ బలముగా యెఫ్తా మీదకి వచ్చింది. దేవుని ఆత్మ ఎవరి మీదకి వస్తారో వాళ్ళు బలమైన కార్యాలు చేస్తారు. దేవుని ఆత్మ ద్వారానే చేయగలరు. దేవుని ఆత్మ సౌలును విడిచెను. దేవుని ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చిన. దేవుని ఆత్మ లేకపోతే సౌలు ఏమైనాడు? దేవుని ఆత్మ బలముగా దావీదు మీదకి వచ్చినప్పుడు దావీదు చేసిన గొప్ప గొప్ప కార్యాలు. స్టార్టింగ్లోనే గొలియాతుని గెలిచినాడు దావీదు, గొలియాతును ఓడించినాడు యెహోవా నామములో. ఎందుకంటే దేవుని ఆత్మ ఉంది కాబట్టి. ఆత్మ కలిగిన పరిచర్య, ఆత్మ కలిగిన జీవితము అది విజయవంతమైన జీవితం. దేవుని ఆత్మ కలిగిన జీవితం. మళ్ళీ ఆత్మ అంటే 2 ఆత్మలు ఉంటాయి, దయ్యపు ఆత్మ, దేవుని ఆత్మ. దేవుని ఆత్మ కలిగి ఉండాలి. దయ్యపు ఆత్మ ఉంటే దేవుని ఆత్మ కలిగిన వాళ్ళని ఎప్పుడు కలవరపరుస్తుంటారు. దయ్యం ఆత్మ ఉంది అంటే ఒక సైన్ ఏంటంటే దేవుని బిడ్డల్ని ఎప్పుడు వాళ్ళు కలవరపరుస్తుంటారు. దేవుని బిడ్డలు ఎప్పుడు తప్పులు ఎతుకుతుంటారు. వాళ్ళని ఎప్పుడు పడగొడదామా అని చూస్తుంటారు, వాళ్ళని ఎప్పుడు కిందకి లాగుదామా అని చూస్తుంటారు. ఇది దయ్యపు ఆత్మ కలిగిన వాళ్ళు. దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే ఒకరినొకరు ప్రోత్సహించుకుంటారు. దావీదు యోనాతాను మాదిరిగా. అసలు యోనాతాను రాజు కావాలి, కానీ యోనాతాను తన ఆయుధాలు మొత్తం దావీదు చేతిలో పెట్టినాడు. దేవుని ఆత్మ కలిగిన వాడు యోనాతాను గ్రహించాడు. నా తండ్రి తర్వాత రాజు దావీదు నా స్నేహితుడు, స్నేహం చేసినాడు, సమాధాన పడ్డాడు. సమాధానపు ఆత్మ ఉంటుంది దేవుని ఆత్మ కలిగిన వాళ్ళల్లో. అసూయ ద్వేషాలు ఉండవు. అది దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు. దేవుని ఆత్మ లేని వాళ్ళు, దేవుని ఆత్మ కలిగిన వాళ్ళ పైకి ఎదుగుతూ ఉంటే అస్సలు ఓర్చుకోలేకపోతుంటే అది దయ్యపాత్మ ఉన్నట్టు.
అది నేను కాదు, నాలో ఒక డెవిల్ స్పిరిట్ నాలో పనిచేస్తుందని ఎరగాలి. దాన్ని ఓడించాలి. మనం ఓడిపోయినట్టు కాదు, వాడిని ఓడించాలి. ఆల్రెడీ వాడు ఓడిపోయినాడు. వాడికి మనుషులు ఒక్కోసారి హెల్ప్ చేస్తూ ఉంటారు. దేవుడు వాడిని ఓడిచేశాడు. సిలువలో వాడిని తలను చితకదొక్కేసినాడు దేవుడు. సిలువలో చితకదొక్కబడిన ఆ యొక్క తల చితికిపోయిన తర్వాత కూడా వాడు తోకాడిస్తూ ఉంటే వాడికి ఈ మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే కొంచెం హెల్ప్ చేస్తుంటారు, కొంచెం బలం ఇస్తుంటారు. మేము నీకు హెల్ప్ చేస్తాం, దేవుడిని నోడిచ్చాడు కదా, మేము నీకు హెల్ప్ చేస్తాం, సాధనాలుగా వాడబడుతుంటారు. అదనమాట. వాడొక్కడు ఏం చేయలేడు, సాతానుగాడు ఒక్కడు ఏమి చేయలేడు మనిషి లేకుండా. వాడు వాడుకునేది మనిషిని మాత్రమే. ఈ యొక్క ప్రకృతిని వాడుకోలేడు వాడు. ప్రకృతి అంతా దేవుని స్వాధీనంలో ఉంది. ప్రకృతిని వాడుకునేది దేవుడు, గొప్ప దేవుడు, దేవాది దేవుడు, యెహోవా దేవుడు. మనుషులు మాట వినకుంటే ఆయన ప్రకృతిని వాడుకుంటాడు, సముద్రాన్ని వాడుకుంటాడు, తుఫాన్లు వాడుకుంటాడు, భూమిని వాడుకుంటారు. దేవుడు ఎర్త్క్వేక్స్ వస్తుంటాయి మాట విననప్పుడు. ఈ విధంగా నిజంగా దేవుని సెలవు లేకుండా ఈ ప్రకృతి ఏం చేయదు. ఏది జరిగినా ఆయన సెలవే. ఒక తుఫాను వచ్చిందంటే అది ప్రభు పంపాడు. ఒక సునామీ వచ్చిందంటే అది దేవుడు పంపాడు. దేవుని మాట మాత్రమే వినేది ప్రకృతి. నిజంగా అది చాలా అసలు ధన్యకరమైన మనిషి మాత్రమే వినేది, మనిషిని మాత్రమే వాడుకునేది సాతానుడు. ఎందుకని మనిషి సులభంగా లొంగిపోతాడు. ఎందుకంటే మనిషి తనకి ఇష్టమైన మార్గంలో పోవటానికి ఇష్టపడే వ్యక్తులని సాతాను హాయిగా కోరుకుంటాడు. వాడు ఏం చేస్తూ ఉంటాడంటే వాళ్ళని చూసుకొని వాళ్ళని పట్టుకొని వాడు డైరెక్ట్గా వచ్చి మాట్లాడలేడుగా. సాధారణ ఎప్పుడు డైరెక్ట్గా దేవుని బిడ్డల దగ్గరికి రాలేడు కాబట్టి ఒక మనిషిని వాడుకుంటూ ఉంటాడు. వాడికి హెల్ప్ చేస్తూ ఉంటారు కొంతమంది. అది దేవుని బిడ్డల్లో కూడా ఖచ్చితంగా ఉంటారు, సంఘాల్లో కూడా ఉంటారు. ఎందుకంటే సంఘంలో కలవరపరచాలంటే సంఘంలో వాళ్ళనే వాడుకోవాలి. బయట వాళ్ళు వచ్చి కలవరపరిస్తే వాళ్ళు డైరెక్ట్ పంపించేస్తారు. మీకు మా సంఘంతో మీకేం పని, అన్యులు వచ్చి చెదరగొట్టలేరు సంఘాన్ని. కాబట్టి సంఘంలో వాళ్ళనే కొంతమంది సాతానుడు పట్టుకుంటాడు. ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా దేవుని ఆత్మ యెఫ్తాను ఆవరించింది. దేవుని ఆత్మ వచ్చినప్పుడు బలం పొందుకున్నాడు. దేవుని ఆత్మ సంఘంలో ప్రతి ఒక్కరి మీద ఉంటే ఏకాత్మ ఉంటుంది. ఏకాత్మ లేదు సంఘంలో అంటే డిఫరెంట్ ఆత్మలు ఉన్నాయి, 2 ఆత్మలు ఉన్నాయి అక్కడ. సాతాను ప్రేరేపించే పనులు కొంతమంది చేస్తూ ఉంటే దేవుడు ప్రేరేపించడం కొంతమంది చేస్తాను. కొంతమంది మనుషులు ఎట్లా ప్రేరేపిస్తే అట్లా పోతూ ఉంటారు. మనుషులు లీడింగ్ దగ్గర ఉంటారు. ఒకరు వచ్చి ఒక మాట చెప్తారు అంటారు, ఇంకొకరు వచ్చి ఇంకో మాట అంటారు. ఎవరి మాట వినాలని అర్థం కాదు. అంటే దేవుని స్వరం వినాలి. దేవుని స్వరం వినినప్పుడే యెఫ్తాలాగా పరాక్రమంగా ముందుకు దూసుకొని పోగలి విజయాన్ని పొందుతారు. మనుషుల ప్రేరేపణకి చాలా మంది లోపడి వాళ్ళు కూడా నష్టపరిచేసుకుంటారు. వాళ్ళకి కన్ఫ్యూజన్ అయిపోతుంది, ఎవరి మాట వినాలో అర్థం కాదు. అందుకని ప్రభువా నీ స్వరమే విననిమ్ము, నీ ముఖమే చూడనిమ్ము అని మనం ప్రార్థన చేసుకోవాలి. మానవ స్వరాలు ఒకరు చెప్పొచ్చు, ఒకరు ఇంకోలా చెప్పొచ్చు. వాళ్ళు ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడతారు. ఇది మానవ నైజం. కానీ అందుకే ప్రభు మీదే ఆధారపడాలి, ప్రభు వైపే చూడాలి. ప్రభు ఏది చెప్తే అది చేయగలిగితే విజయం మన సొంతం అయిపోతుంది. ప్రభువులో విజయం. ప్రభు దేనికైతే మనల్ని కోరుకున్నాడో దాన్ని రీచ్ అవ్వాలంటే ప్రభు స్వరం మాత్రమే వినాలి. అప్పుడు మనల్ని 10 మంది 10 రకాలుగా మాట్లాడినా భయపడాల్సిన అవసరం లేదు. యెఫ్తా భయపడలేదు. యెఫ్తాని ఎన్ని విధాలుగా నిందలు మోపినారు, ఎన్ని విధాలుగా మాట్లాడినారు, ఎన్ని విధాలు తృణీకరించినారు, అక్కడి నుంచి పారిపోయేటట్లు చేసినారు. కానీ యెఫ్తా భయపడలేదు, దేవునికి నమ్మకంగా నిలబడ్డాడు. తిరిగి వాళ్ళు వచ్చి యెఫ్తా దగ్గరికి వచ్చేటట్టు చేశాడు దేవుడు. ఎవరైతే తృణీకరించారో వాళ్ళే యెఫ్తాని నువ్వు రా మాకు నాయకుడిగా ఉండు అనేలాగా చేసినాడు దేవుడు. ఎందుకంటే దేవుని కొరకు నిలబడ్డాడు యెఫ్తా. భయపడాల్సిన అవసరం లేదు. కొంతకాలం నిందిస్తారు, వాళ్ళే పశ్చాత్తాపడేటట్లు ప్రభు చేస్తాడు. కాబట్టి ఆ విధంగా యెఫ్తా జీవితం దేవుని ఆత్మ ఉంటే అంత గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవుని ఆత్మ కోరుకోవాలి. ప్రభు పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపు, నిత్యం నన్ను కాయి, నా తలంపులు కాయి, నా ఆలోచనలు కాయి, నీ చిత్తానుసారం నడుచుతున్నట్లుగా నన్ను బలపరచు, నీ స్వరమే నాకు వినపడాలి అని మనం ప్రార్థన చేసుకోవాలి. ఆ విధంగా ఉన్నప్పుడు దేవుని పక్షంగా మనము కార్యాలు చేయగలం. ఎన్నో ఆత్మలకి
మనం క్షేమమిచ్చు వాళ్ళగా ఉంటాం. కలవరపరచువారుగా ఉండరు దేవుని బిడ్డలు. దేవుడు ఎప్పుడు అల్లరికర్త కాదు, అసమాధానానికి కర్త కాడు. ఆయన పేరే సమాధానకర్త, ఆయన పేరు శాంతి, సమాధానం, ఆయన నెమ్మది. ఆ విధంగా ఉంటారు కదా. ఎన్ని వచ్చినప్పటికీ, ఎంతమంది వెనక్కి లాగినా దేవుని ఆత్మ మనం పొందుకుని ఉంటే వెనక్కి వెళ్ళాం. కాబట్టి ఆ విధంగా యెఫ్తా జీవితం ద్వారా నేర్చుకోవాల్సిన విషయాలు అవి అన్నమాట. తర్వాత యెఫ్తా ఏం చేస్తాడంటే యుద్ధానికి వెళ్తాడు. తర్వాత 34 నుంచి యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చేస్తాడు. ఇది యుద్ధం అయిపోయిన తర్వాత. యుద్ధానికి పోయేది ఇప్పుడు ఇక్కడ 30వ వచనంలో, అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. యుద్ధానికి వెళ్ళేటప్పుడు పాపము మొక్కుకుంటాడు. గిలాదు మిస్పాలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమ్మోనీయుల యుద్ధకు సాగిన. అమ్మోనీయుల యుద్ధకు యుద్ధానికి వెళ్తూ యెఫ్తా ఏం చేస్తా అంటే దేవునికి ఒక మొక్కుబడి చేసుకుంటాడు. నీవు నా చేతికి అమ్మోనీయులు నిశ్చయంగా అప్పగిస్తే ప్రభువా, నేను అమ్మోనీయుల క్షేమంగా తిరిగి వచ్చేటప్పుడు నన్ను ఎదుర్కోటానికి నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినది ఏదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలులు దాన్ని అర్పించదనను. అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధం చేయుటకు వారి యొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా తన చేతికి వారిని అప్పగించను గనక అతడు వారిని జయించి వచ్చేసినాడు. అట్లా అమ్మోనీయులు ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా అణిచివేయబడిరి. అమ్మోనీయులు దేవుడు యెఫ్తా చేతికి అప్పగించాడు. దేవుని ఆత్మ యెఫ్తా మీదకి బలముగా వచ్చుటను బట్టి అమ్మోనీయులందరినీ దేవుడు యెఫ్తా చేతికి అప్పగించాడు. దేవుని ఆత్మ సహాయంతో విజయం పొందాడు. విజయం పొంది 34 వచ్చి తిరిగి ఇంటికి వస్తూ ఉంటే ఎవరు వస్తారంటే, యెఫ్తా చేసుకున్న మొక్కుబడి నా ఎదురుకి ఎవరైతే ఫస్ట్ ప్రభు నేను ఇంటికి వెళ్ళేటప్పుడు ఎదురొస్తారో అది నీకిస్తా అని ప్రభు అనే ఒప్పందం చేసుకున్నప్పుడు యెఫ్తా కుమార్తెనే వస్తూ ఉంది కదా. కుమార్తె తమ్ములతో నాట్యంతో బయలుదేరి ఎదుర్కొనేను. ఆమె అతను మిగతా సంతానం ఆడ సంతానంగా లేదు, ఒకే ఒక కూతురు. ఇక మగ పిల్లలు లేరు, ఆడపిల్లలు లేరు. ఎన్నో కలలుగానే ఉంటాడు యెఫ్తా. నా కుమార్తెని నేను ఇట్లా చూసుకోవాలి, అల్లారు ముద్దుగా, ఎంత అల్లారు ముద్దుగా పెంచుకుని ఉంటాడో అదే సమయంలో ఆ తల్లిదండ్రుల పిల్లల్ని ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం కూడా ఉంది. తల్లిదండ్రులుగా పిల్లల్ని అంటే అల్లారు ముద్దుగా పెంచవచ్చు, కానీ అదే వాక్యములో పెంచాలి. ఎంత అయినా ప్రేమించవచ్చు, ప్రేమ చూపాలి. ఎందుకంటే తల్లి లోకంలో అంట తల్లిని మించిన ప్రేమ లేదు అని. అంటే దేవుని తర్వాత ప్రేమ పిల్లలకి తల్లిదే, దానికి మనం కాదనలేం. కానీ తల్లిని మించిన ప్రేమ, తండ్రిని మించిన ప్రేమ పరలోకపు తండ్రిది. తల్లిదండ్రులు ప్రేమిస్తారు. ఒక్క కుమార్తె అంటే తల్లి తండ్రి ఇద్దరికి ఆ కుమార్తె మీదే ఉంటుంది. కుమార్తెను చూసుకొని మురిసిపోతూ ఉంటారు. కుమార్తె సంతోషం చూసి సంతోషిస్తూ ఉంటారు. కుమార్తె ఏ చేసి అందులో ఆనందిస్తూ ఉంటారు. అటువంటి ఒకే ఒక కుమార్తె ఎంత చక్కగా పెంచుకున్నాడంటే యెఫ్తా ఏ విధంగా జీవించినాడో, యెఫ్తా దేవునికి ఏ విధంగా లోబడతాడో అదే లోబడతాను తన కుమార్తెకి నేర్పించుకున్నాడు యెఫ్తా. అందుకే కింద అంటదన్నమాట, అప్పుడు ఏడుస్తాడు, బాధపడతాడు యెఫ్తా 35వ వచనంలో. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నువ్వు నన్ను బహుగా కృంగదీసితివి, నువ్వు నన్ను తల్లడింపచేవారిలో ఒకటివైతివి, నేను యెహోవాకు మాట ఇచ్చినా గనుక వెనుక తీయలేననగా. నిజంగా దేవునికి మాట ఇచ్చి వెనుక తీయలేనంతగా దేవునిలో స్థిరపడ్డాడు యెఫ్తా. ఏంది ప్రభా, ఒకే ఒక కుమార్తె, నేను ఇంత నమ్మకంగా వాళ్ళని క్షమించుకొని నేను తిరిగి వచ్చి వాళ్ళ పక్షంగా నేను యుద్ధం చేసి నేను విజయాన్ని తీసుకొని సంతోషంగా వస్తే నా కూతురే రావాలి నా ఎదురుగా. నేను నీకు మొక్కుకున్నానే అనుకో, నా కూతుర్నే తెచ్చినావు ప్రభా, నాకు ఒకే ఒక కుమార్తె, నేను ఇది కాకుండా ఇంకొక ఆప్షన్ నాకు ఇవ్వు అనలేదు యెఫ్తా. తను ఏదైతే మొక్కుబడి చేసుకున్నాడో, ప్రసంగిలో ఉంది కదా, నువ్వు మొక్కుకున్నది చెల్లించు. అట్లా చెల్లించలేకపోతే మొక్కుకున్న కుండుటియే మేలు అనుంది. అట్లా మొక్కుకున్నాడు, మొక్కుబడి నేను చెల్లించేసేయాలి ఇంకంతే. అందుకు అంతగా ఏడ్చినాడు, బట్టలని చింపేసుకున్నాడు. నేను దేవునికి ఒక్కసారి మాట ఇచ్చినట్టు నేను వెనక్కి తీసుకోలేను, నేను ఇచ్చేయాల్సిందే. నా ఏకైక కుమార్తె గురించి ఎన్నో కలలు కన్నా,
ఇక ఇంకా బైబిల్ పండితులు ఆ, అనొచ్చు, చరిత్రలో అనొచ్చు, కానీ ఒక 16 years ఉండుండొచ్చు యెఫ్తా కుమార్తెకి. అది నేను ఆ ఏజ్ గురించి మాత్రమే ఒక్కసారి విన్నాను, 16 years ఉండొచ్చు అని. అంటే అంటే టీనేజ్ గర్ల్ చెప్పాలంటే, ఆడే పాడే వయసు. 10th class అయిపోయి ఉంటుంది కదా, 15 years 10th అయిపోతుంది, 16 years. ఆ ఏజ్లో పిల్లలు ఎంత యాక్టివ్గా ఉంటారంటే, సరదాగా, అసలు ఫ్రెండ్స్తో సరదాగా, తల్లిదండ్రులతో సరదాగా, అప్పుడప్పుడే యవ్వనంలో అంటే అడుగు పెట్టిన వయసు అది. ఇక చెప్పాలంటే ఆ ఏజ్లో పిల్లలు సరిగ్గా మాట వినరు. నేను ఆ సండే స్కూల్ చిల్డ్రన్ కూడా అదే అంట. నేను పిల్లలు ఎందుకు అరవనంటే, వాళ్ళ సైకాలజీ మనం అర్థం చేసుకోవాలి. మనము వాళ్ళని ఎట్లా కామ్ చేయాలో ఆ విధానంలో కామ్ చేయాలి. మనం బెదిరిస్తూ ఉంటే వాళ్ళు ఇంట్రెస్ట్గా రాలేరు మందిరానికి. ఇంకా కొంచెం టీనేజ్ పిల్లలు అయితే వాళ్ళు ఏం చేస్తారంటే నర్వ్స్ ఫీల్ అవుతారు. ఒక్కోసారి ఏంటంటే భయపడతారు. ఒక్కోసారి ఏంటంటే అసలు పేరెంట్స్గా ఒకవేళ ఇంట్లో కూడా వాళ్ళని ఎక్కువగా మనం ఖండించి ఎక్కువగా అరిచినామంటే, కొంతమంది ఇల్లు వదిలిపెట్టి పారిపోయిన పిల్లలు కూడా ఉన్నారు. కానీ వాళ్ళకి ఫ్రెండ్లీగా ఉండాలి. 14 years నుంచి దాదాపు 19 years వరకు పేరెంట్స్ ఫ్రెండ్లీ నేచర్తో ఉండాలి. అంటే నాన్న మీ ఏజ్ అదే నాన్న, మీ గురించి నాకు తెలుసు అంటే కామ్ అయిపోతారు వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే చెప్పినా అంటే వాళ్ళు అర్థం చేసుకోలేరు ఆ ఏజ్లో. మేమే కరెక్ట్, మాకు అంతా తెలుసు కదా, మాకే చెప్తున్నారేంది అంటే ఏ విధానంలో చెప్పాలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మ మనలో ఉంటే ఆ విధానంలో మనం వాళ్ళకి గైడ్ చేయగలం, ఆ విధానంలో వాళ్ళతో మాట్లాడతాం, ఆ విధానంలో వాళ్ళని నడిపిస్తాం, ఆ విధానంలో వాళ్ళకి బోధ చేస్తాం. అది శరీరం. అదే ఎందుకంటే భూమి మీద ఉన్నంత కాలం ఆత్మ శరీరం రెండిటికి పోరాటం. పిల్లల్ని ఏమంటానికి లేదు, పిల్లల్ని తప్పులు పట్టడానికి లేదు, బైబిల్లో పెంచాలి. అందుకే శ్వాసలంగా దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే, బైబిల్ వాక్యం తీసి, నాన్న నీకు ఏజ్ ఇది, నీకు ఏజ్లో ఇలా ఉంటుంది కాబట్టి నువ్వు దేవుని నుంచి విజయం పొందొచ్చు, నువ్వు ప్రార్థన చేసుకో, బలం పొందు. యోసేపు యవ్వన కాలంలో జయించాడు. ఇవి చెప్పాల్సిన మనం స్టోరీలు పిల్లలకి. యవ్వన కాలం అట్లా ఉంటుంది. యవ్వన కాలంలో హార్మోన్స్ మారుతూ ఉంటాయి, ఆలోచనలు మారుతూ ఉంటాయి వాళ్ళకి. ఆ విధానంలో చెప్పినట్లయితే, ఎందుకంటే యెఫ్తా కుమార్తెను అలా పెంచుకున్నాడు యెఫ్తా. నేను ఈ దేవునికి ఏదైనా మనం మొక్కుబడి చేసుకుంటే చెల్లించాలి నేర్పించాడు. అందుకే కింద వచ్చిన వెంటనే అంటది యెఫ్తా కుమార్తె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చింటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చెయ్యి. యెహోవా నీ శత్రువులను అమ్మోని మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో అనేను. కాబట్టి శత్రువుల చేతిలో నుంచి పగ తీర్చుకున్నాడని ఎరిగినావు కాబట్టి అలాగే చెయ్యి నా తండ్రి, అలాగే చెయ్యి. నువ్వు దేవునికి మాట ఇచ్చావు కదా, నెరవేర్చుకో. నీ మాటే నా మాట. ఎంత ఒబీడియంట్ గర్ల్ అంటే యెఫ్తా కుమార్తె. అంటే ఒక తండ్రికి ఎంత లోబడిందంటే అంత లోబడింది. తండ్రికి లోబడుతుందంటే తల్లి పాత్ర కూడా చాలా ఉంది. చాలామంది వేరు చేస్తుంటారు. ఈ నాకు అంటే వీళ్ళంటే ఈ కుమార్తె అంటే నాకు ఇష్టము, ఈ కుమార్తె అంటే డాడీకి ఇష్టం, అట్లా కాదు. ఇక్కడ ఇద్దరు ఉంటే, ముగ్గురు ఉంటే, అందరూ ఉన్న పేరెంట్స్కి ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలి, ఈక్వల్గా పెంచాలి పిల్లల్ని. తిని ఒకటే కుమార్తె అయినప్పటికీ భయభక్తులతో పెంచినారు, భయభక్తులతో చూసుకున్నారు. చాలామంది ఏంటంటే హస్బెండ్ మీద ఏదైనా బాధ ఉందనుకో, భర్త మీద కోపం వచ్చిందనుకో, పిల్లలకి చెప్పేసి డాడీతో అస్సలు మాట్లాడద్దు, నన్ను ఇట్లా అంటాడు అట్లా అంటాడు అంటే అన్నీ నూరు పోసేస్తారు. అంటే వాళ్ళ చిన్న లేత హృదయాల్లోనే నాటేస్తారు, బ్యాడ్ ఒపీనియన్స్ అన్నీ వేస్తారు. ఒకవేళ బాధ తట్టుకోలేక ఎవరికి చెప్పినా, నాన్న డాడీ ఇలాగైనా మనం ప్రార్థన చేద్దాము, మీరు అలా ఉండొద్దు, డాడీ బలహీనతది, మీరు అలా ఉండొద్దు, దేవుని కోసం పెరగాలి, ఇలా చెప్పాలి. తల్లి బలహీనరాలైతే తండ్రి అలా చెప్పాలి, తండ్రి బలహీనుడైతే తల్లి ఇలా చెప్పాలి. దాంట్లో ఒక పాజిటివ్ తీసుకురావాలి. పొరపాటున నోరు జారి చెప్పిన పాజిటివ్ బోధ అందులో నుంచి మళ్ళీ తిరిగి తెచ్చినట్లయితే పిల్లలు బలపరచబడతారు. అంతేకాని పేరెంట్ మీద అసలు ప్రేమ లేకుండా చేయకూడదు. అలా చాలామంది చేసిన వాళ్ళు ఉన్నారు. అందుకే నేను సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కానీ యెఫ్తా ఆ విధంగా కుమార్తె, తండ్రి నువ్వు ఒప్పుకున్నావుగా అదే చేసేసి ఎంత చక్కగా పెంచుకున్నాడు యెఫ్తా. ఎంత ఒబీడియంట్ గర్ల్ యెఫ్తా కుమార్తె. మాదిరి, యవ్వనస్తులకు మాదిరిగా మిగిలిపోయింది, చరిత్రలో మిగిలిపోయింది.
కాబట్టి ఒక్క కోరిక కోరుతుంది, అయితే తండ్రి నాకు ఒక ఛాన్స్ ఇవ్వు, ఒక 2 months నేను వెళ్ళి ప్రార్థన చేసుకుంటా, నాకు అన్యాయత గురించి ప్రలాపిస్తా, నాలో ఇంకా ఏమన్నా తప్పులున్నాయేమో ఒప్పుకుంటా దేవుని దగ్గర. నిజంగా చాలా బాధేస్తుంటుంది కదా తండ్రికి. ఈ చిన్న వయసులో నా బిడ్డకి ఎంత అంటే సమర్పణ, ఎంత త్యాగము, మాకు దూరంగా వెళ్ళిపోయి ప్రార్థనలో ఉంటే అధిక బాధతో పంపించుంటాడు తండ్రి. కొంతమందిని తీసుకొని వెళ్ళింది ఆమె, కొంతమందిని తీసుకొని వెళ్ళింది. కాబట్టి ఈ విధంగా తను తీసుకువెళ్ళి ఆ విధంగా కొండ ప్రాంతాలకి వెళ్ళి అక్కడ ప్రలాపించడానికి వెళ్ళింది. దీన్ని ఎంత మంచి హృదయం అంటే, దేవుని ఆత్మ యెఫ్తా మీదకి వచ్చినట్లుగా దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవటానికి, తను పరిశుద్ధపరచుకోవటానికి ఒక మాటలో చెప్పాలంటే 2 నెలలు టైం అడిగింది. నిజంగా మన పిల్లలు నిజంగా ఆ విధంగా ఉన్నారంటే తల్లిదండ్రులు చాలా ఉంటుంది. చాలా మంది తల్లిదండ్రులు అన్యులుగా ఉండి యవన కాలంలో దేవుని నమ్మిన పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. తల్లిదండ్రులను పట్టించుకోకుండా వారిని వాళ్ళు దేవునికి ప్రతిష్ఠించుకొని దేవునికి సమర్పించుకున్న వాళ్ళు. నిజంగా ఆ విధంగా యెఫ్తా ప్రతిష్ఠించుకుంది. ఇంకా తనలో ఏమేమి లోటుపాట్లు ఉన్నాయో సరి చేసుకుంది. అంటే దేవునికి సమర్పించుకుంటే ఏ విధంగా ఉండాలనో ఆ విధంగా ప్రతిష్ఠించుకోవటానికి టైం అడిగింది. ఎంత జ్ఞానం ఆ ఏజ్లో ఆ బిడ్డకి, ఎంత త్యాగము ఆ బిడ్డకి, తన జీవితాన్ని, తన యొక్క శరీరాన్ని అంటే దేవుని స్వాధీనంలో ఉంచుకోవటానికి టైం అడిగింది. ప్రభు, నేను యవ్వన కాలంలో ఉన్నా, నా ఆలోచనలు చెరపట్టు, నా శరీరాన్ని స్వాధీనంలో ఉంచుకొని అడగటానికి 2 మాసములు ప్రభు దగ్గర ప్రాంతం. ఎంత జ్ఞానంగా పెంచాడు యెఫ్తా కుమార్తెని, ఎంత జ్ఞానం కలిగింది యెఫ్తా కుమార్తె. పేరు రాయబడలేదు కానీ యెఫ్తా కుమార్తె అసలు చివరి వచనం చూసి ముగిచ్చేసుకుందాం. ఆమె ఎట్లా అంటే, ఆమె ప్రతి సంవత్సరము ఇశ్రాయేలు కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయటకద్దు, ప్రసిద్ధి చేస్తారంట. ఇశ్రాయేల్ కుమార్తెని చెప్పుకుంటారంట. అసలు ఈ యెఫ్తా కుమార్తె ఇలా చేసింది, దేవుని కోసం ఇలా సమర్పించుకుంది అని. నిజంగా తండ్రి సమర్పిస్తే సమర్పించుకుంది. చాలామంది అంటారు, మీరు ఎవరు మమ్మల్ని సమర్పించటానికి అనే పిల్లలు లేకపోలేదు, అది మాకు ఇష్టమని. కాకపోతే ఈ దినాల్లో ఏంటంటే దేవుడు మాట్లాడితే తప్ప వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళకి వచ్చే దినాలు అంటే ఇప్పుడు లేవు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు శక్తి పొందుకోవాలి. అందుకే యెఫ్తా కుమార్ తండ్రి సమర్పించింది. ఓకే డాడీ, నేను సిద్ధపడతా వెళ్ళి అనింది. టైం అడిగింది. తండ్రి మొక్కుకున్న దానికి తప్పు పట్టలేదు, దానికి తను సిద్ధపరచుకుంది. కాబట్టి తల్లిదండ్రుల సేవకు సమర్పిస్తే మా అమ్మ నాన్న సమర్పించారు అందుకే సేవకు వచ్చా అంటారు చాలామంది. మా అమ్మ నాన్న సమర్పించారు, దేవుడు నాతో కూడా మాట్లాడాడు, నేను కూడా ప్రభుకి సమర్పించుకున్నానంటే ఇంకా బాగుంటుంది. అప్పుడే నిలబడగలరు. లేదంటే ఎవరో సమర్పిస్తే వస్తే అదేంటంటే బయట జాబ్ దొరకకుండా ఇంకొక లేక వచ్చినట్టుంటుంది సేవకి. కాబట్టి ప్రభువు కొరకై నిలబడాలి అంటే ప్రభువు కొరకై యెఫ్తా లాగా సిద్ధపరచుకోవాలి. 2 మాసాలు సిద్ధపరచుకుంది తనను తాను. భయంకరమైన సమర్పణ కలిగిన జీవితం. కాబట్టి అటువంటి సమర్పణతో యెఫ్తా నిజంగా సమర్పించుకుంది. అదే ఆ విధంగా ఉన్నారు. అది యెఫ్తా కూడా అసలు హెబ్రీ పత్రికలోకి వచ్చేసినట్టయితే అంటాడు కదా పౌలు, నేనేమంటా ఇంకా ఉన్నారు, దెబోరా మిరియాములు ఉన్నారు. దెబోరా మిరియాములు వాళ్ళు ఉన్నారు. స్త్రీలలో యెఫ్తా కుమార్తె కూడా ఉంది. అయితే యెఫ్తా కూడా పెద్ద పెద్ద వీరుల పట్టిలో చేరినాడు. గిద్యోను, బారాకు, సంసోను, దావీదు, యెఫ్తా, సమూయేలు వీళ్ళందరూ ఉన్నారు. హెబ్రీ 11:12 చూస్తే ఉంటుంది. యెఫ్తా కుమార్తె అయితే దెబోరా, మిరియాములు వాళ్ళు తంబురలు పట్టుకొని చేపట్టారు. ఈ బిడ్డ కూడా తంబురలు చేత పట్టుకొని సంతోషంగా మా డాడీ విజయోత్సవంతో వచ్చేసాడు, మా డాడీ క్షేమంగా వచ్చాడు అని సంతోషంగా ఎదుర్కోవటానికి వెళ్ళింది. ఈ విధంగా చాలామంది స్త్రీలు కూడా ఉన్నారు. స్త్రీలు అని మనం తక్కువగా అంచనా వేయటానికి లేదు. పెద్ద పెద్ద మిషనరీస్లో ఉన్నారు స్త్రీలు. పెద్ద పెద్ద మిషనరీ సేవ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అటువంటి సమర్పణ కలిగిన వారు కూడా లేకపోలేదు.
అంటే ప్రభువుకి మనల్ని మనం అంటే ప్రభు స్వాధీనంలోకి తెచ్చుకొని ప్రభు ఆత్మతో నింపబడి ప్రభు ఏ విధానంలో నడవమంటే ఆ స్వరాన్ని జాగ్రత్తగా వినగలిగితే సెన్స్ చేయాలి. దేవుని అంటే మాటలు వినాలంటే చాలా మనం సెన్సిటివ్గా ఉంటుంది. దేవుని వాక్కులు అంటే అంత జాగ్రత్తగా వినాలి. దేవుని వాక్యం చదువుట ద్వారా దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క గైడెన్స్ మనటిది. దేవుడు కొన్ని వరాలు ఇచ్చాడు కదా, కృపా వరాలు. కొన్ని ఆత్మలు వివేచించే వరం అంట. దేవుని ఆత్మను కూడా వివేచించే వరం కూడా కావాలి ప్రభు అని అడగాలి. దేవుని యొక్క మనస్సును వివేచించే ఆత్మ కావాలి ప్రభు అని అడిగితే కూడా అలా కూడా దేవుడు మాట్లాడతాడు. మన ఆత్మ వివేచన శక్తిని దేవుడు మనకి ఇస్తాడు. దేవుని ఆత్మను కనుగొనే శక్తి, దేవుని యొక్క మనస్సును తెలుసుకునే శక్తి. కాబట్టి ఆ విధంగా అటువంటి మంచి కృపావరాలను ఆశతో అపేక్షించినట్లయితే మరి యెఫ్తా వలె నమ్మకంగా జీవించగలుగుతాం. దేవునికి అనేకులకు మాదిరిగా తర్వాత యెఫ్తా కుమార్తె వలె కూడా జీవించగలుగుతాం. ఆ విధంగా ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. అద్భుతంగా మాట్లాడారు, అద్భుతంగా దేవుడు అద్భుతంగా మాట్లాడాడు. ఆరో విషయం కూడా అక్కడ చూద్దాం ఆంటీ. ఓకే ఆంటీ, ఓకే. దేవునికి మహిమ, సంపూర్ణ మహిమ దేవునికి.